శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో పంచమి తిథి రోజుకి మనం వచ్చాము. ఈ గుప్త నవరాత్రుల్లో వారాహీదేవిని పూజిస్తే అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి, భోగభాగ్యాలు కలిసి వస్తాయని చెబుతారు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించలేకపోయినా ఈ పంచమి తిథి రోజు ఆదివారం గుప్త నవరాత్రుల్లో 5వ రోజున వారాహీదేవిని పూజించి కందదీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహంతో ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని పండితులు సూచిస్తారు. అయితే పంచమి తిథి రోజున వారాహీదేవిని ఎలా పూజించాలి, కందదీపం ఎలా వెలిగించాలి? పంచమి తిథి రోజు కుదరకపోతే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా వెలిగించవచ్చు. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూలై 15 నుండి 23 వరకు 9 నవరాత్రులు జరిగాయి. ఈ గుప్త నవరాత్రుల్లో 5వ రోజు పంచమి తిథికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ తిథిని వదులుకోకండి. ఆదివారం నాడు వారాహీదేవిని పూజిస్తే మీ పూజలన్నీ నెరవేరి అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయని నమ్మకం. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం కన్నా సాయంత్రం పూట పూజించాలి. ఆదివారం సాయంత్రం 6 నుండి 9 మధ్యలో వారాహీదేవి ఫోటో పెట్టుకుని అమ్మవారిని అందంగా అలంకరించుకుని దీపారాధన చేసుకోవాలి. వారాహి అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ప్రీతికరమే. ముఖ్యంగా ఎర్రని మందారాలు, గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి. వారాహీదేవ భూగర్భ దేవత కాబట్టి భూమిలో దొరికే దుంపలు అమ్మవారికి చాలా ఇష్టం. ఈ పంచమి తిథిన ప్రతి ఒక్కరూ కందగడ్డ దీపం వెలిగించుకోవాలి. చిన్న కందగడ్డను తీసుకుని పై భాగంలో చిన్న గుంతలా కట్ చేసి ఆవు నెయ్యి వేసి కందదీపం వెలిగించాలి. ఈ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కందదీపాన్ని నేరుగా నేలపైన కాకుండా ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యంపైన దీపం పెట్టండి. పంచమి రోజున కందదీపం వెలిగించలేకపోతే చక్కగా పంచముఖ దీపం కూడా వెలిగించవచ్చు, చాలా మంచిది. ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులతో 5 జ్యోతులు వెలిగించి దీపారాధన చేసుకోండి. ఇక అమ్మవారికి నైవేద్యంగా చిలకడ దుంపలు ఉడకబెట్టుకుని పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా అంతేకాకుండా అమ్మవారికి అంటు నైవేద్యంలో కట్టు పొంగలి చేసుకుని అమ్మవారికి మిరియాలు పోపు వేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు అమ్మవారికి బెల్లం పానకం నివేదించాలి. ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అమ్మవారికి ధూపం, సాంబ్రాణి ధూపం వెలిగించాలి. అంతేకాకుండా ఐం గ్లోం వారాహే నమః అని మంత్రాన్ని ఎవరికి వీలైనన్నిసార్లు అమ్మవారికి సమర్పించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల, పఠించడం వల్ల అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. అమ్మవారికి యాలకులు మాల గుచ్చి అమ్మవారికి వేస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించేటప్పుడు ఇంటి బయట కూడా 2 వైపులా దీపాలు వెలిగించుకుని సాయంత్రం పూట ఇంటి బయట 2 దీపాలు వెలిగించుకోవాలి. ఈ పంచమి తిథి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కడితే చాలా మంచిది. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా కవచంలా మీ ఇంటిని రక్షిస్తాయి. ఈ కందదీపం వెలిగించిన వారు దీపం కొండెక్కిన వెంటనే అంటే తర్వాత ఉదయాన్నే సోమవారం నాడు ఈ కందగడ్డని గోమాతకు తినిపించండి. మీకు గోవు అందుబాటులో లేకపోతే ప్రవహించులో నదిలో వేయండి. ఈ విధంగానే పచ్చని చెట్టు దగ్గర అయినా వేయవచ్చు. జై శ్రీమాత్రే నమః.